హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. భారతదేశం అంతా హృదయం భారంతో నిండిపోయింది. నిన్న అహ్మదాబాద్ లో జరిగినటువంటి అతి భయంకరమైన విమాన ప్రమాదం ఎంత దారుణం అంటే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా హృదయం భారంతో నిండిపోయి ఉన్నారు. దాదాపుగా 241 మంది దుర్మరణం చెందారు. ఇది భారతదేశంలో ప్రతి ఒక్కరిని కదిలించిన అంశం. ప్రపంచంలోనే మన భారతదేశంలో జరిగిన అతి భయంకరమైన పెద్ద విమాన ప్రమాదం అని చెప్పొచ్చు. అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి? ఒకటి, అధికారుల నిర్లక్ష్యమా, పైలట్ నిర్లక్ష్యమా, అసలు ఎందుకు ఇలాంటి సంఘటన జరిగింది అనేది అనేక విషయాలు డెప్త్ గా మనం వెళ్దాం. సో దీని గురించి క్లుప్తంగా వివరించడానికి ది గ్రేట్ మాస్టర్ మోటివేటర్, బిజినెస్ ఆచార్య బ్రదర్ షఫీ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్ బాగున్నారా? ఉన్నాను సార్. థ్యాంక్ యూ. సో చూస్తూ ఉన్నాం, దాదాపుగా నిన్నటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తూనే ఉన్నారు. చాలా మంది అయితే కనుక హృదయం భారంతో నిండిపోయి ఉంది. చాలా భయంకరమైన పోస్టులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే కనీసం వాళ్ళ అస్థికలు కూడా దొరకలాంటి పరిస్థితి అయిపోయింది. చాలా మంది కుటుంబంలో అయితే వాళ్ళ కుటుంబీకులు చాలా రోదనకు గురవుతున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఇలాంటి పరిస్థితి రావడం గల ముఖ్య కారణం ఏంటి అంటే, కొంతమంది పైలట్ నిర్లక్ష్యం, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని కొంతమంది, తర్వాత ఎయిర్ ఇండియా వాళ్ళు చేసిన నిర్లక్ష్యం అని కొంతమంది అంటారు. అసలు ఏంటి, దీనికి ఎలా తీసుకోవచ్చు సార్? అసలు దీన్ని ఏ రకంగా ఎవరు తప్పనుకోవచ్చు? రవి గారు, ఇక్కడ విషయం ఏంటంటే చాలా పెద్ద విషాదం ఇది. అది అసలు వింటి ఆలోచిస్తుంటేనే, ఆ న్యూస్ చూస్తుంటేనే తట్టుకోలేనంత బాధన అన్న ఫీల్ వస్తుంది. ఎందుకంటే ఎన్నో కుటుంబాల్లో విషాదం వచ్చేసింది. ఎన్నో కుటుంబాలు, ఒక వ్యక్తి చనిపోయాడంటే వెనక ఒక కుటుంబం ఉంది. అవునా? దాంట్లో పిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు, యువకులు ఉన్నారు, అప్పుడే పెళ్ళైనట్టు పెళ్లి కూతురు పెళ్లి జంట ఉండడము మొత్తం చూస్తుంటే దాంట్లో ప్రయాణం చేసే సిబ్బందే కాకుండా దాంట్లో పనిచేసేవారు ఉన్నారు అందరూ కూడా, ఇంకా ఫ్లైట్ ఎక్కనటువంటి వాళ్ళు కూడా, ఎక్కడైతే కుప్పకూలిపోయిందో అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉన్న పిల్లలు, మెడికోస్ వాళ్ళు చనిపోవడం, ఇదంతా కూడా చాలా పెద్ద దుర్ఘటన, చాలా పెద్ద విషాదంగా ఉంది. ఎందుకు ఇది జరిగింది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నిర్లక్ష్యం అని చెప్పొచ్చండి. ఏంటి అసలు ఎవరి నిర్లక్ష్యము అంటే, ఒకరి నిర్లక్ష్యం కాదు, అది అనేక మంది నిర్లక్ష్యం. ఇది అనేక మంది నిర్లక్ష్యము. ఈరోజు ఈ ఒక్క ఇన్సిడెంట్ మనం చూస్తున్నాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రతిరోజు లక్షల ఇన్సిడెంట్స్ నడుస్తున్నాయి. ఒక్క రోజుకే లక్షల సంఘటనలు జరుగుతున్నాయి. నిర్లక్ష్యం వల్లనే అనేక ప్రాణాలు పోతున్నాయి. యాక్చువల్గా ఇక్కడ ఏమైపోతుందంటే, ఒక మనిషి ఉదాహరణకి ఒక వ్యక్తి ఫ్లైట్ ఎక్కుతున్నాడండి. ఏ ఆలోచనతో ఎక్కుతాడు? నా ప్రయాణం జరగాలి, సులభతరంగా జరగాలి, నా కుటుంబం దగ్గర చేరుకోవాలి, నా పని మీద నేను ముందుకెళ్ళాలి. వాళ్ళు ఆశలతో ఒక కంఫర్ట్ చూసి వాళ్ళు మనీ పే చేస్తున్నారు. ఇక్కడ ఫ్లైట్స్ ఏదైతే ఆర్గనైజ్ చేస్తున్నారో, ఎయిర్ ఇండియా ఉంది, ఏదైనా అదే కంపెనీ కదా, ఏదైనా కానివ్వండి, వాళ్ళు మనీ ఛార్జ్ చేసి సర్వీస్ ఇస్తున్నారు. యాక్చువల్ ఏంటిది? సర్వీస్ ఈస్ ద బిజినెస్. వెరీ గుడ్. నేను మనీ పే చేస్తాను, నాకు సర్వీస్ ఏంటి, నేను అక్కడికి వెళ్ళాలి అంటాను, నన్ను అక్కడ తీసుకెళ్లే ఏర్పాటు వాళ్ళు చేస్తున్నారు. బెస్ట్ సర్వీస్ ఇస్ ద బెస్ట్ బిజినెస్. నువ్వు మంచి సర్వీస్ ఇస్తే ఇంకా మంచి బిజినెస్ అవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీకు కావాల్సిన డబ్బులు మీరు తీసుకునేటప్పుడు ఇచ్చే సర్వీస్ విషయంలో ఈ నిర్లక్ష్యం ఏంటి? మనం చూసాం, దాంట్లో ఒక ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి, అహ్మదాబాద్ లో దిగిపోయినట్టు ఒక వ్యక్తి మెసేజ్ పెట్టాడు, ఏసీ పనిచేయట్లేదు, టెక్నికల్ గా ప్రాబ్లం ఉంది, మానిటర్ పనిచేయట్లేదు అని చెప్పేసి తను కంప్లైంట్ రైజ్ చేశాడు. నేను అనేది ఏంటంటే, ఒక వ్యక్తి ప్రయాణం చేసేటప్పుడు తను ఎంత కంఫర్ట్ చూసుకోవాలి. ఇప్పుడు ఏసీ పనిచేయకపోతే గాలి ఆడదు, సఫికేట్ అయిపోతుంది. ఆ భయానికి మన చచ్చిపోయి ఉంటారు. ఒక్కొక్కళ్ళు బీపీ పేషెంట్స్ ఉంటారు, షుగర్ పేషెంట్స్ ఉంటారు, సైకలాజికల్ గా వీక్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఎమోషనల్ అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ వ్యక్తి అక్కడ దిగిపోయాను అంటున్నాడు. ఎందుకు దిగిపోయాడండి? ఇక నేను ప్రయాణం చేయలేను దీంట్లో ఉన్న ఒక భయానికి. అంత అసౌకర్యంగా ఉంది అంటే మనం ఎలాంటి సర్వీస్ ఇస్తున్నాము? ఎంత నిర్లక్ష్య వైఖరి ఉంది అంటే, నాకు కావాల్సిన నాకు వస్తే సరిపోతుందా? అక్కడ ఉద్యోగం చేసేవారైనా కానీ, దాన్ని వ్యాపారంగా చూస్తున్న వారైనా కానీ, అంటే నాకు కావాల్సిందే చూసేటప్పుడు ఎదుటి వ్యక్తికి కావాల్సిన సర్వీస్ ఇవ్వకుండా ఉంటే మన ఈ కర్మలు లెక్కించబడవా? మన ఈ కర్మల యొక్క ఫలితం ఉండదా? మంచి కర్మలకు ఫలితం ఉన్నప్పుడు చెడు కర్మలకు కూడా ఫలితం ఉంటుంది కదా. అవునా? అక్కడ పైలట్ ఉన్నాడు, పైలట్ ఎంత చెక్ చేసుకోవాలి? ఇంజనీర్స్ ఉన్నాడు, ఎంత చెక్ చేసుకోవాలి? ద కండిషన్ ఆఫ్ ఫ్లైట్ ఏంటి? ఆ కండిషన్ ఫ్లైట్ ట్రావెల్ చేసే పొజిషన్ లో ఉందా లేదా? ఇదంతా కూడా ఎక్కడో మిస్టేక్స్ జరుగుతూ వచ్చాయి, నెగ్లెక్ట్ జరుగుతూ వచ్చింది. ఈ నెగ్లిజెన్సీ వల్లనే, ఆ నెగ్లిజెన్సీ అనేది ఈ రోజు బయటపడవచ్చు, రేపు బయటపడకపోవచ్చు కూడా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రవి గారు, మనిషి బాధ్యతా రాహిత్యం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈరోజు చూడండి, మనం రోడ్డు మీద వెళ్తుంటాం,
ఒక వ్యక్తి రాంగ్ రూట్ లో ముందుకు స్పీడ్ గా వచ్చేస్తుంటాడు బైక్ మీద, చూస్తున్నాం. Yes. అతని యొక్క నిర్లక్ష్యం వల్ల ఎన్నో దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి, అవును సార్. అవునా కదా? Exactly. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ చూసుకున్నట్లయితే గతంలో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి రవి గారు. ఇప్పుడు చూడండి, ఒక స్కూల్ బస్ ఉంది, స్కూల్ బస్ ఫిట్నెస్ ఉంటుంది, 15 ఇయర్స్ ఫిట్నెస్ అయిపోతుంది, అవును మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. ఆ ఫిట్నెస్ లేకపోయినా కానీ లంచం ఇచ్చేసి ఫిట్నెస్ ఉందని తీసుకొని తీసుకొని ట్రావెల్ చేసి ఆ తర్వాత యాక్సిడెంట్ అయిపోయి చనిపోయిన 40 మంది స్కూల్ పిల్లలు చనిపోయిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అవును సార్. ఇంత ఘోరమైన ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా. అంటే ఇక్కడ ఎవరి నిర్లక్ష్యము, ఎవరి స్వార్థము, ఏ స్వార్థం కోసం ఏం చేస్తున్నారు? నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి తన నిర్లక్ష్యంతో ఇలాంటి జరిగిందంటే అంతమంది ప్రాణాలు తన చేతులతో తను తీశాడు అన్నది వాస్తవం కాదంటారా చెప్పండి? వాస్తవమే కదా. వాస్తవమే సార్. అంటే ఇక్కడ ఓవరాల్ గా చూడాల్సింది ఏంటంటే బాధ్యతారహితంగా ఉండడము, నిర్లక్ష్యంగా వ్యవహరించడము. ఈ నిర్లక్ష్యం వల్ల ఇంతే కదా అంటాం. ఈ రోజు ఎంప్లాయీస్ ఉండి, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, తన డ్యూటీ నిర్వహించేటప్పుడు తన బాధ్యతని ఎంతగా నిర్వర్తిస్తున్నారు? డాక్టర్స్ అయినా, నర్సెస్ అయినా, ఇంజనీర్స్ అయినా, బ్రిడ్జెస్ కట్టేవాళ్ళైనా, ఇల్లు కట్టేవాళ్ళైనా, బ్రిడ్జ్ కడుతున్నారు కుప్పగూలిపోతున్నాయి, ఇల్లు కడుతున్నారు కుప్పగూలిపోతున్నాయి, చూస్తున్నాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాదే ఎగ్జాంపుల్ చెప్తాను రవి గారు. ఇప్పుడు నేను ఒక వెహికల్ పర్చేజ్ చేశాను, 4-వీలర్ పర్చేజ్ చేశాను, Okay. టాటా సఫారీ. ఓకే, ట్రావెల్ చేసిన తర్వాత తీసుకున్న తర్వాత కొత్త వెహికల్, జస్ట్ 1 year, మంచి మెయింటెనెన్స్ సర్వీస్ చేస్తున్నాను. నేను ట్రావెల్ చేసేటప్పుడు నేను కార్ లో ఉన్నాను, ట్రావెల్ చేస్తున్నాను, ఆటోమేషన్ వెహికల్ అది. సడన్ గా నాకు వెనక నుంచి వస్తున్నట్టు ఒక 2-వీలర్ వ్యక్తి నాకు ఇన్ఫార్మ్ చేస్తున్నాడు, సార్ కార్ కింద ఫైర్ అవుతుంది, కార్ కింద మంటలు వస్తున్నాయి అని చెప్పేశాడు. అయితే వెంటనే ఎప్పుడైతే విన్నానో బండి పక్కకు తీసేసి ఆపి నేను దిగేశాను. Okay. నా కళ్ళ ముందు కార్ మొత్తం బూడిదైపోయింది. అంతమంది ఉండి కూడా ఇక్కడ విషయం ఏంటంటే, యాక్చువల్ గా కార్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయిందో ఈ 1 year లో దాదాపు 6 times బ్రేక్ డౌన్ అయింది. అది 6 times ప్రాబ్లం వచ్చింది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం ఎన్నిసార్లు చెప్పినా గానీ నిర్లక్ష్య వైఖరి అక్కడ. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లో నిర్లక్ష్యమా, లేకపోతే సర్వీస్ ఇవ్వడంలో నిర్లక్ష్యమా, మన మాటి కంప్లైంట్ ఇస్తున్న నిర్లక్ష్యమా? సిచ్యువేషన్ చూసారా? నిర్లక్ష్యం. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏం జరిగింది? కారు దిగేశాను. అదే సిటీలో డ్రైవ్ చేయకుండా హైవే మీద డ్రైవింగ్ లో ఉన్నట్లయితే ఎవరు చూస్తారు, ఎవరు చెప్తారు? మంటలు కనిపిస్తాయా? అది నైట్ టైం కాబట్టి మంటలు కనబడ్డాయి, చూసి నాకు ఇన్ఫార్మ్. అదే డే టైం అయితే, అదే హైవేలో ఉంటే ఏమవుతుంది? ఎప్పుడైతే లోపల కొంచెం మంట వస్తుందో డోర్స్ లాక్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. డోర్స్ ఎప్పుడైతే లాక్ అయిపోతాయో లోపల ఉన్న వ్యక్తి బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఆ పొగ ఏసీ ద్వారా లోపలికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే పొగ ఏసీ ద్వారా లోపలికి వస్తుందో గాలి, మనిషి బ్రీత్ తీసుకుంటాం కదా, ఫస్ట్ అండ్ సెకండ్ బ్రీత్ లోనే మనిషి కొలాప్స్ అయిపోతాడు. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ లోపల తీసుకుంటాం కాబట్టి. అతను మనం ప్రయత్నం అద్దం పగలగొట్టి బయటకు రావడం కాదు కదా, ఇంకా ఆలోచన కూడా రాదు. ఇలా చనిపోయిన వాళ్ళు ఎన్నో వేల మంది ఉన్నారు సార్. అవును సార్. అంటే వాళ్ళు కష్టార్జితంతో కార్లు కొనుక్కొని కార్లోనే బూడిదైపోయిన వాళ్ళు ఉన్నారు. టెక్నికల్ ఎర్రర్ వల్ల, నిర్లక్ష్యం వల్ల. ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తుంటే రోడ్ యాక్సిడెంట్స్ కానివ్వండి, నిర్లక్ష్యం వల్ల ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మనిషి యొక్క స్వార్థం కానివ్వండి, మనిషిలో బాధ్యత రహితం కానివ్వండి, ఇలాంటి విషాదమైన సంఘటనలు ఈ రోజు భారతదేశం కదిలిపోయింది సార్. ఏంటి అసలు ఇంత పెద్ద విషాదం, ఇంత పెద్ద దుర్ఘటన మనం చూడలేదు, వినలేదు. ఇంతమంది చనిపోయారంటే దాని వెనక ఎన్ని కుటుంబాలు, ఎన్ని జీవితాలు, ఎంత విషాదంలో. ఇంత డెడ్ బాడీ ఎవరిదైనా అది కూడా అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఎంత ఘోరమైన విషయం సార్. ఈ రోజు DNA టెస్ట్ చేస్తే కానీ ఈ బాడీ ఫలానా కుటుంబానికి సంబంధించిన వ్యక్తిది కాదు అని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. ఫ్లైట్ ఎక్కకుండా ఎక్కడో బిల్డింగ్ లో భోజనం చేస్తున్నటువంటి మెడికోస్ చనిపోయారు. ఇవన్నీ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు ఇలా చేస్తున్నాడు రవి గారు? ఎందుకంటే ఒక మనిషిలో ఈ ప్రవర్తన ఎందుకు వస్తుంది తెలుసా? తన అంతరాత్మని చంపుకోవడం, తన మనస్సాక్షిని చంపుకోవడం. ప్రతి వ్యక్తి మనస్సాక్షి ఉంది. మనస్సాక్షి మనకి డూస్ అండ్ డోంట్స్ చెప్తూ ఉంటది. ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి, ఇది నీ బాధ్యత, నువ్వు నిర్వర్తించాలి, నిర్లక్ష్యం ఉండకూడదు అని మనిషికి తెలియదా? తెలుసు కదండి. అంటే అంతరాత్మ సాక్షిని చెప్తుంది, మన మనస్సాక్షి చెప్తుంది. ఆ తర్వాత దీన్ని ఏమంటాం మనం? ధర్మం అంటాం. మనిషి ధర్మంగా బతకాలంటాం కదా రవి గారు. మనిషి ధర్మంగా బతకాలంటే అంతరాత్మ సాక్షిగా బతకాలి, మంచి చేయాలి, చెడు చేయకుండా ఆగాలి, బాధ్యతాయుతంగా ఉండాలి, బాధ్యతారహితంగా ఉండకూడదు. ఇది మనిషి మర్చిపోతున్నాడు. స్వార్థంతో అంతరాత్మను చంపేసుకొని మనిషి బతుకు నాకు టెంపరీ లాభం ఉంటే చాలు. దీన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడం కోసమే ఆ సృష్టికర్త భగవంతుడు, మన ఆధ్యాత్మికం కదా, ఆ పరమేశ్వరుడు, ఆ సృష్టికర్త, అక్షర పరబ్రహ్మ మనకి ఇది గుర్తు చేయడం కోసమే వేద శాస్త్రాలు పంపించాడు. భగవద్గీత ద్వారా ధర్మాన్ని బోధించడం జరిగింది, బైబిల్ ద్వారా ప్రవక్తల ద్వారా ధర్మాన్ని బోధించడం జరిగింది, ఖురాన్ ద్వారా ప్రవక్తల ద్వారా. అంటే మాటి మాటికి రిమైండర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. నువ్వు ధర్మంగా బతుకు, నీ కర్మఫలం ఉంది, నువ్వు మంచి చేస్తే మంచి ప్రతిఫలం ఉంటుంది, చెడు కర్మ చెడు ప్రతిఫలం ఉంటుంది, జాగ్రత్త,
పరమేశ్వరుడు చూస్తున్నాడు, భగవంతుడు చూస్తున్నాడు, జీవం గల దేవుడు చూస్తున్నాడు, యెహోవా చూస్తున్నాడు, అల్లా చూస్తున్నాడు. మన భాషలే తేడా కదా ఇవి. Yes, sir. ఇప్పుడు ఇక్కడ సంస్కృతంలో చెప్పినా, ఇక్కడ హెబ్రూ గ్రీకులో చెప్పినా, ఇక్కడ అరబ్బీలో చెప్పినా మాట అది ధర్మాన్ని మళ్ళీ గుర్తు చేయడం కోసం వచ్చినటువంటి శాస్త్రాలు. మనం ఏం చేసాం? శాస్త్రాలని పక్కన పడేసాము. Yes. పడేసామా లేదా? Exactly. మరి శాస్త్రాన్ని ఎప్పుడైతే పక్కన పడేసామో మనకి గుర్తు చేసేది ఎవరు? ఇంకా శాస్త్రాలే కదా. Yes. అరే బాబు, నువ్వు చేస్తున్న పని పైన ఒకడు ఉన్నాడు, చూస్తున్నాడు, నీ డ్యూటీ కరెక్ట్ గా నిర్వహిస్తున్నావా లేదా అన్నది మనకు చాలా అవసరం. Yes, sir. అందుకే రవి గారు, ఈ రోజు మనిషి జీవితం గడుపుతున్నప్పుడు ఒక భర్తగా బాధ్యతలు ఎలా ఉన్నాయి, ఒక భార్యగా రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయి, అవునా లేదా? Yes. ఒక నాన్నగా నీ బాధ్యత ఎట్లా ఉంది, ఒక పైలట్ గా నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఒక డ్రైవర్ గా నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఒక టీచర్ గా, ఒక డాక్టర్ గా నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? Okay. నిర్వర్తిస్తున్నావా, నిర్లక్ష్యం వస్తున్నావా? ఎక్కడెక్కడైతే నిర్లక్ష్యంలో వెళ్తామో అక్కడక్కడ మనం తప్పుడు కర్మ చేస్తున్నాము. ఆ కర్మ ఎటు పోదు, తిరిగి మన జీవితంలోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నిర్లక్ష్య భావన వదిలిపెట్టాలి. Okay. ప్రధానమంత్రికి తన స్థాయిలో బాధ్యతలు ఉంటాయి, అవును. ఆటో డ్రైవర్ కి తన స్థాయిలో బాధ్యతలు ఉంటాయి, బాధ్యతలు ఒక రిక్షా తొక్కేవాడికి తన చదువులు, తన బాధ్యతల్లో తను నిర్వర్తించగలగాలి. ఎందుకంటే తన బాధ్యత కాబట్టి. Yes. ఎప్పుడైతే అక్కడ స్వార్థాన్ని తీసుకొచ్చి బాధ్యతని వదిలిపెట్టేస్తాడో, అక్కడ పైన డివైన్ పవర్ ఒకటి ఉంది, అక్కడ Yes. నుంచి కంట్రోల్ ఒకటి జరుగుతుంది అనే విషయం కూడా మనం గమనించాలి. Yes. అందుకే Yes. రవి గారు ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా ప్రజలకి మాటిమాటి గుర్తు చేయాలన్న ఆలోచనతోనే Yes. ఆ ధర్మశాస్త్రాల వెలుగులో లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి మనం క్లాసెస్ కూడా స్టార్ట్ చేసాం. Yes, sir. Exactly. స్టూడెంట్స్ కోసమైనా, ఎంప్లాయీస్ కోసమైనా, బిజినెస్ పీపుల్ కోసమైనా, ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు, మీకు ప్రాబ్లం వస్తుంది మీ జీవితంలో అంటే ఎక్కడో మీరు మిస్టేక్ చేస్తున్నారు. మిస్టేక్ ఎందుకు చేస్తున్నారు? తెలియక కాదు, తెలిసే మరీ చేస్తున్నారు. అసలు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? మొదటిసారి పూర్తి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వేద శాస్త్రాల వెలుగులో, బైబిల్, భగవద్గీత, ఖురాన్ వెలుగులో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన లైఫ్ లో అనుకున్నది ఎలా సాధించాలి, ప్రాబ్లమ్స్ ఎలా దూరం చేసుకోవాలి, లైఫ్ లో రెస్పాన్సిబిలిటీగా ఎలా ఉండాలి, Yes. దాని గురించి చెప్పడం కోసం అద్భుతమైన 10 days ఆన్లైన్ క్లాసెస్ కూడా మనం డిజైన్ చేసి ప్లాన్ చేస్తున్నాం. Okay, sir. ఇప్పుడు సార్ అది యాక్చువల్ గా నడుస్తున్నాయి. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ నడుస్తుంది. Okay. ఎవ్రీ మంత్ కూడా 10 days బ్యాచ్ ఉంటుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. Okay. ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మనం కాపాడుకోవచ్చు, ఓకే ఇలాంటి విషాదాలు జరగకుండా మనం కాపాడుకోవచ్చు, ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా కాపాడుకోవాలంటే రెస్పాన్సిబుల్ సిటిజన్స్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు నాలో మార్పు రావాలి Hmm. అంటే నా క్లాసెస్ వల్ల నాలో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఓకే నా కుటుంబంలో, నా కొడుకులో, నా కూతురులో, నా భార్యలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలంటే ఆ క్లాసెస్ వల్ల ఆ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఓకే ఇవి మన అంతరాత్మ సాక్షిగా మారాలి. Hmm. ధర్మశాస్త్రం, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి ప్రజలు ఏమనుకుంటారంటే ఇది మోడ్రన్ సైన్స్ అంటారు. Hmm. కాదండి, ఇది మోడ్రన్ సైన్స్ కాదు, వేదిక్ సైన్స్. ఇది Okay. వేదాల్లో చెప్పబడి, శాస్త్రాల్లో చెప్పబడ సైన్స్ అన్నమాట. కాబట్టి ధర్మశాస్త్రము ఏం చెప్తుందంటే మనిషిని పరీక్షించడం కోసమే, ఓకే మనిషిని పరీక్షించడం కోసమే దేవుడు పుట్టించాడు మనల్ని. ఆ డివైన్ పవర్ పుట్టించాడు. ఏంటి పరీక్ష అంటే, నువ్వు సత్కర్మలు చేస్తావా, దుష్కర్మలు చేస్తావా, ఓకే బాధ్యతాయుతంగా ఉంటావా, బాధ్యత రహితంగా ఉంటావా. కాబట్టి ఇలాంటి దుర్ఘటనలు ఎందుకు జరిగాయి, ఈ ఫ్లైట్ క్రాష్ ఎందుకు జరిగింది, దాదాపు 270 మంది ఎందుకు చనిపోయారు, ఇంత పెద్ద విషాదం ఏంటి అంటే ఒకే ఒకటి, మనిషిలో బాధ్యత లేకపోవటము, బాధ్యత రాహిత్యము. ఓకే ఇది రావాలండి. రైట్ సార్. ఇప్పుడు మనం చూసుకున్నట్టు సార్, కంక్లూజింగ్, ఈ మనిషి బాధ్యత రహితంగా ఉండడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరిగినాయి అంటున్నారు. అంటే బాధ్యత రహితంగా ఉన్నది పైలట్టా, లేదంటే గనక ఎయిర్ ఇండియా సంస్థ వల్ల, లేదంటే గనక కేంద్రాన్ని పరిపాలించే, మన దేశాన్ని పరిపాలించే మంత్రులు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్స్ కావచ్చు, కంప్లీటెడ్ వ్యవస్థది అంటారు. అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది? ఇద్దరి మిస్టేక్ ఉంటుంది రవి గారు. ఒకటి వ్యక్తులు ఎవరెవరు అన్నది వాళ్ళ మనసులో తెలుసు, పైన భగవంతుడికి తెలుసు. Okay. వ్యక్తులు. రెండోది సిస్టమ్. ఓకే సిస్టమ్ ఉంటుంది కదా, ఓకే ఒక సిస్టమ్ ప్రకారంగా నడవాలి. ఇప్పుడు చూడండి, నిజం చెప్పాలంటే ట్రాన్స్పోర్ట్ అనే విషయంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంది, రైల్వే ట్రాన్స్పోర్ట్ ఉంది, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఉంది, తర్వాత నేవీ, స్టీమర్స్ ద్వారా అంటే ఆన్ వాటర్. ఓకే ఇవన్నీ 4 రకాలు. 4 ట్రాన్స్పోర్ట్స్ లో ద సేఫెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే ఎయిర్ ట్రాన్స్పోర్ట్. అవును. ఎందుకంటే దాదాపుగా కొన్ని లక్షల ఫ్లైట్స్ ఫ్లై అవుతుంటే ఎక్కడో ఒక ఇన్సిడెంట్, చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. ఎందుకు అలా జరుగుతుంది అంటే దాంట్లో బ్లాక్ బాక్స్ థియరీ అని ఒకటి ఉంటుంది. ఎస్ సార్. అవును. ప్రతి ఫ్లైట్ లో బ్లాక్ బాక్స్ ఉండడం, ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని స్టడీ చేయడము, అది రియలైజ్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడడం, అంటే కరెక్షన్, ఎప్పటికప్పుడు ఎర్రర్ కరెక్షన్ చేసుకుంటూ డెవలప్ వచ్చింది. కాబట్టి ద బెస్ట్ గా సేఫెస్ట్ ట్రాన్స్పోర్ట్ మోడ్ అని చెప్తాం మనం దాన్ని. అవును సార్. ట్రూత్ కూడాను. అవును. అయితే ఇక్కడ మిస్టేక్స్ ఎందుకు జరుగుతాయంటే వ్యక్తుల మిస్టేక్స్, సిస్టమ్ యొక్క మిస్టేక్స్. కాబట్టి ఈ రెండు కూడా కరెక్షన్ చేసుకోవాలి. ప్రతి వ్యక్తి తన గుండె మీద చేసుకుని ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆలోచించుకోవాలి, నేను చేసిన తప్పేంటి. ఈ ఇన్సిడెంటే కాదండి, ప్రతిరోజు ప్రతి రోడ్డు మీద జరుగుతున్న, ఇంట్లో జరుగుతున్న సంఘటనల నుంచి నా వల్ల ఇప్పటివరకు ఎన్ని ఇన్సిడెంట్ జరిగాయి, బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగాయి, ఎంతమందిని హర్ట్ చేశాను, ఎంతమందిని ఇబ్బంది పెట్టాను, ఎంతమంది జీవితాల్లో నా వల్ల విషాదం చేటు చేసుకుంది. మరణమే కాదు, ఎంతమంది హర్ట్ అయ్యారు నా వల్ల. ఇవన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని ప్రతి రాజకీయ నాయకుడు కానివ్వండి, ప్రతి సిటిజన్ కానివ్వండి, అందుకే మనం ఇండియన్స్ గా మనం ప్రతిజ్ఞ ఏం చేసాం, భారతదేశం నా మాతృభూమి,
భారతీయులందరూ ఉన్న సహోదరుడు ఇది నా రెస్పాన్సిబిలిటీగా నేను బాధ్యత ఉందా, దేశాన్ని సేవ చేస్తానని చెప్పేసి మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం కదా. Yes. సో ఆ బాధ్యతాయుతంగా ఉండాలి. తప్పేవడదంటే చేసిన వారి హృదయాలకి తెలుసు, సిస్టమ్ కూడా కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, రైట్. సో మీ స్పీచ్ ద్వారా ఫైనల్ కంక్లూజింగ్ ఏంటంటే ఎవ్రీ వన్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ పర్సన్. Yes. ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీగా ఉంటే అది ఎవరైనా కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్ జరగవు. ప్రతి ఒక్కరు ప్రశ్నించబడతాడు కూడా తన Yes. బాధ్యత గురించి. ఎస్ సార్. ఇలాంటి వ్యక్తి రెస్పాన్సిబిలిటీగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ట్రాన్స్ఫర్మేట్ అనేది జరగాలి. మన క్లాసులకి అటెండ్ అయిన కొంతమంది కూడా ఈ విషయాలని అనేక విషయాలు తెలిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఈ క్లాసెస్ చాలా బలంగా ఉపయోగపడుతున్నాయని చెప్తున్నాను. ఎస్ సార్. దీనికి సంబంధించి డీటెయిల్స్ కావాలంటే మన నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు, తెలుసుకోవచ్చు. Yeah. ఈ క్లాసెస్ వీరుంటే తప్పనిసరిగా ప్రతి వ్యక్తి అటెండ్ అవ్వాలి. అటెండ్ అవుతే ద బెటర్మెంట్ వైపుకి వెళ్తాం మనం. ఎస్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మచ్ అండి.